Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి బాండ్ ఆర్డర్ కాన్సెప్ట్ మీద సింపుల్ ట్రిక్ అప్లై చేసి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి, నీట్, అదర్ ఎగ్జామినేషన్ టెస్ట్లలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పర్టికులర్ బాండ్ ఆర్డర్ మీద ఎలా చేయవచ్చు అన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాండ్ ఆర్డర్ BO. బాండ్ ఆర్డర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. బాండ్ ఆర్డర్ అంటే టూ ఆటమ్స్ మధ్యన ఉన్నటువంటి బాండ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్ గా బాండ్ ఆర్డర్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాలిక్యూల్ తీసుకొని వాటి యొక్క బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డివైడెడ్ బై 2 అనే ఫార్ములా యూజ్ చేసి బాండ్ ఆర్డర్ ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. బోర్డ్ ఎగ్జామినేషన్స్ కి ఫార్ములా అప్లై చేస్తే హీలియం 2 మాలిక్యూల్ కి బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 minus 2 0 divided by 2 is equal to answer 0. that means హీలియం బాండింగ్ అనేటువంటిది ఉండదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని బాండ్ ఆర్డర్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టాపిక్ మీద మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేసుకొని చేయడానికి మినిమం 5 to 10 minutes అనేటువంటిది టైం తీసుకుంటుంది. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేయడానికి ఈ ట్రిక్ అనేటువంటిది చాలా యూజ్ఫుల్ అవుతుంది. బాండ్ ఆర్డర్ ఇన్ డైఅటామిక్ మాలిక్యూల్స్ H2 లో సింగిల్ బాండ్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ 1. O2 OO మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ 2. నైట్రోజన్ లో NN మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ 3. బోర్డ్ ఎగ్జామినేషన్స్ కి మనం డైరెక్ట్ గా నేర్చుకొని ఉంటాం. సింపుల్ మాలిక్యూల్స్ కాబట్టి వాటి యొక్క బాండ్ ఆర్డర్ H2 అంటే 1, O2 అంటే 2, N2 అంటే 3 అనేటువంటివి నేర్చుకొని ఉంటారు. కాబట్టి వీటికి ఎటువంటి ట్రిక్ అప్లై చేయకోకుండా కూడా ఎగ్జామినేషన్స్ లో అడిగితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. కొన్ని కాంప్లికేటెడ్ మాలిక్యూల్స్, యానయానిక్, క్యాటయానిక్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కి బాండ్ ఆర్డర్ అనేటువంటిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా చేయాలి అన్నప్పుడు ఈ ట్రిక్ అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయగలరు. ట్రిక్ వచ్చేసి బాండ్ ఆర్డర్ కి బాండ్ ఆర్డర్ 3 ఉన్నప్పుడు 14 అనేటువంటి ఎలక్ట్రాన్ సమ్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నైట్రోజన్ గా తీసుకుంటాము. బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది. ఎలక్ట్రాన్ సమ్ అంటే నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అనదర్ నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటి మీనింగ్. అలాగే 1 బాండ్ ఆర్డర్ అయినప్పుడు ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది 18 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి F2 అనేటువంటి తీసుకుంటే ఫ్లోరిన్ లో 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అనదర్ ఫ్లోరిన్ లో 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వస్తుంది. సో 18 ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది 1 బాండ్ ఆర్డర్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే 3 బాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 నుంచి 0.5 ని మైనస్ చేస్తూ వస్తే -0.5 చేస్తూ వస్తే 2.5 2 1.5 1 ఎలాగైతే మైనస్ చేసుకుంటూ వచ్చారో ఇక్కడ చూడండి. 14 నుంచి 15 and then 16 and then 17 and then 18 ఇక్కడ +1 అనేటువంటిది
యాడ్ చేసుకుంటూ వస్తే 3 ఉన్నప్పుడు 14 ఉంటుంది, 2.5 బాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు 15 అనేటువంటి నెంబర్ వస్తుంది, 2 ఉన్నప్పుడు 16 అనే నెంబర్ వస్తుంది, 1.5 బాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు 17 అనేటువంటి ఎలక్ట్రాన్ సమ్ వస్తుంది, 1 అంటే 18 వస్తుంది. ఇలా డౌన్కి వచ్చినప్పుడు -0.5 అనేటువంటిది చేశాము, ఇక్కడ +1 అనేటువంటిది ఇంక్రీజ్ జరిగింది. అబోవ్ చూసుకుంటే 3 నుంచి -0.5 చేస్తే 2.5 అండ్ దెన్ 0.5 మైనస్ చేస్తే 2 అనే నెంబర్ వస్తుంది. ఎలక్ట్రాన్ సమ్ములో 14 నుంచి -1 చేస్తే 13, అగైన్ 30లో నుంచి -1 చేస్తే 12 అనే నెంబర్ వస్తుంది. ఇలాగా ఈ ట్రిక్ను, ఈ టేబుల్ను గుర్తుపెట్టుకొని రిమైనింగ్ బాండ్ ఆర్డర్ అనేటువంటిది ఎలా చేయాలి 3-4 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మెటీరియల్లో ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఆర్ కాలేజీ మెటీరియల్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినటువంటి మీరు ఐఐటి ప్రిపేర్ అవుతుంటే ఐఐటి ప్రాబ్లంలో చెక్ చేసుకోండి, లేదా నీట్ ప్రిపేర్ అవుతుంటే నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లలో ఈ బాండ్ ఆర్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్లై చేసి చూడండి. బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నట్టు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసుకొని చేసేంత టైము మీకు అవసరం లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ సిఓలో బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ట్రిక్ ఏం చెప్పాం, ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది చేయాలి. కార్బన్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, టోటల్ 6 + 8 = 14 ఎలక్ట్రాన్ సమ్ నెంబర్ వస్తుంది. ట్రిక్ టేబుల్లో 14 అంటే 3 బాండ్ ఆర్డర్ వస్తుంది, బాండ్ ఆర్డర్ 3 ఫర్ CO మాలిక్యూల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ NO- లో బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి అని మీకు క్వశ్చన్ ఇచ్చారు. ట్రిక్ వచ్చేసి ఎలక్ట్రాన్ సమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మైనస్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ మైనస్ ముందర ఎటువంటి నెంబర్ లేదు అంటే 1 అనేటువంటిది ఉన్నట్టు మీనింగ్, 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకునింది అని మీనింగ్. సో దీనికి +1 అనేటువంటిది యాడ్ చేయాలి. 7 + 8 15, 15 + 1 16, 16 అంటే 2 బాండ్ ఆర్డర్ వస్తుంది. సో బాండ్ ఆర్డర్ NO- కి 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ NO+ కి బాండ్ ఆర్డర్ అంటే మనకు ట్రిక్ వచ్చేసి ఎలక్ట్రాన్ సమ్ చేయాలి. నైట్రోజన్ కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్ కి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ సైన్ అంటే మాలిక్యూల్ హెడ్ మీద పాజిటివ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని మీనింగ్. ఇక్కడ ప్లస్ ముందర ఏమీ లేదు అంటే 1 అనే నెంబర్ ఉన్నట్టు, అంటే 1 ఎలక్ట్రాన్ ని లాస్ జరిగిందని మీనింగ్. సో -1 చేయాలి. 7 + 8 15 -1 14, 14 అనే నెంబర్ అంటే బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CN- బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పారు. ట్రిక్ అంటే ఎలక్ట్రాన్ సమ్. కార్బన్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి, నైట్రోజన్లో 7 ఉంటాయి, మైనస్ అంటే +1 చేయాలి. 6 + 7 + 1 = 14, 14 అంటే బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CN+ బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ట్రిక్ వచ్చేసి ఎలక్ట్రాన్ సమ్. కార్బన్ కి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ -1 చేయాలి. 6 + 7 13, 13 - 1 = 12, 12 అంటే బాండ్ ఆర్డర్ 2 వస్తుంది. ఫైండ్ అవుట్ బాండ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ H2O2, KO2 అండ్ O2 అన్నారనుకోండి. H2O2లో
ఓ ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ అంటే H2O2 పెరాక్సైడ్ అని చెబుతాము. KO2 అంటే సూపర్ ఆక్సైడ్, O2 అంటే ఆక్సిజన్. H2O2లో ఆక్సిజన్ అనేటువంటిది O2-2 ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. KO2 సూపర్ ఆక్సైడ్ లో O2 గా ఎగ్జిస్ట్ అవుతుంది. O2 అంటే దాని ఫామే ఎగ్జిస్ట్ అవుతుంది. O2 ట్రిక్ అప్లై చేస్తే ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, అనదర్ ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, -2 అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ +2 చేసుకోవాలి. 8 + 8 16, 16 + 2 18, 18 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ 1 వస్తుంది. KO2లో O2 మైనస్ ఉంటుంది. O2 అంటే 8 + 8 మైనస్ అంటే +1 యాడ్ చేయండి. టోటల్ 17 ఎలక్ట్రాన్ సమ్ వస్తుంది. 17 అంటే బాండ్ ఆర్డర్ 1.5. కమింగ్ టు O2 అంటే ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, అనదర్ ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, టోటల్ 16 ఎలక్ట్రాన్ సమ్ వస్తుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఇలాగా బాండ్ ఆర్డర్ ఎలక్ట్రాన్ సమ్ ట్రిక్ అప్లై చేసి సింపుల్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో IIT, NEET, MSET అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ పర్టికులర్ బాండ్ ఆర్డర్ మీద ఇచ్చినప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.